హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చు, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చండి. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు మీ ముందుకు 2 మంచి క్రెటా వెహికల్స్ తీసుకురావాలండి. 2 కూడా చాలా నీట్గా అవుతున్నాయండి, జెన్యూన్ రీడింగ్ వెహికల్స్. ఈ వెహికల్ విషయానికి వస్తే 2019 4 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 5 నెలల రిజిస్ట్రేషన్. హుండాయ్ క్రెటా 1.6 SX వేరియట్ అండి. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 64,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సార్ చూపిస్తాను, మీకు కావాలంటే ఆర్సీ కార్డు కూడా పంపిస్తాను. మీరు సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్లు కూడా 70 to 80% ఉన్నాయండి. స్టెప్ టైర్ కూడా 80% స్టెప్ టైర్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఈ వెహికల్ విషయానికి వస్తే హుండాయ్ క్రెటా 1.6 SX వేరియట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2017 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2017 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 65,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సార్ చూపిస్తున్నాను, మీకు కావాలంటే ఆర్సీ కార్డు కూడా వస్తాను, సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ, డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. 2 వెహికల్స్ మొత్తం ఒకసారి క్లియర్ డోర్ టు డోర్ చూపిస్తానండి. చూడండి, చూసిన తర్వాత ఈ 2 వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాను, ఆగా చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క ఇంజన్ పొజిషన్. ఇది చూసుకుంటే రైట్ సైడ్ అప్రాన్ అండి, ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి. ఏ పని కూడా డ్యామేజ్ కాలేదు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్ అయితే ఇంకా వాషింగ్ చేయలేదు, వాషింగ్ చేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. బాన్లెట్కి ఇంతవరకు స్మార్ట్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ తీసుకున్నాయని, బాన్లెట్ యొక్క సీల్డ్ తీసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుంది వెహికల్ది. చూసుకోవచ్చు మీరు, వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఫ్రంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. చూసుకోవచ్చండి, సిల్వర్ కలర్ వెహికల్. టైర్స్ అలవిల్స్ కూడా చూసుకోండి, అలవిల్స్ కూడా నీట్గా అవుతున్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి, ఒక 70% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది. కీలెస్ ఎంటర్ అవుతుందండి. ఫ్రంట్ గ్లాస్ చూసుకోండి, బీజే సిరీస్ 19లో మా బీజే సిరీస్ వస్తుందండి. బీజే సిరీస్ 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. ఆటో ఫుల్ మీరు అడ్జస్ట్మెంట్ బండస్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి, డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. చూసుకోవచ్చు మీరు, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. వైర్లెస్ చార్జర్ అయితే ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు మీరు, గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కోర్ డ్రైవర్ సైడ్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి. సీట్ కవర్ కూడా చాలా లేదా సీట్ కవర్స్ వస్తున్నాయి. మోడిఫికేషన్ చేయించుకున్నారు సీట్ కవర్స్ అయితే. సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయి. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి. చూసుకోవచ్చు, సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అవుతలేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ కూడా రైడర్స్ ఈవెంట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీట్ కూడా ఒరిజినల్ అవుతుందండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అలైవిల్స్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ కూడా హుండాయ్ క్రెటా 1.6 SX వేరియట్ అండి.
బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు మీరు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకోండి, కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. స్టెబిలైజర్ చూసుకుంటే స్టెబిలైజర్ కూడా 80 to 90% స్టెబిలైజర్ అవుతుందండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇక్కడ ఒక చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, చూసుకోవచ్చు. వీడియో కనబడుతున్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. ఈ వెహికల్ యొక్క డోర్ కూడా సీల్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతున్నాయండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్. ఈ వెహికల్ విషయానికి వస్తే చూసుకోవచ్చండి. బాగా ఇది చూసుకున్నది రైట్ సైడ్ టాప్ రానండి, ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ టాప్ రానండి. ఏ ప్రాణం కూడా డ్యామేజ్ కాదండి. గేర్ బాక్స్ సెల్డ్ అవుతుంది. కంపెనీ మార్కింగ్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి. ఇంజన్ అయితే సెల్డ్ అవుతుందండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. ఇంజన్ అయితే సెల్డ్ అవుతుంది. బాన్లెట్ కింద వరకు స్మార్ట్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకుని కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే నీట్గా అవుతుంది, డ్యామేజ్ అయితే లేదండి వెహికల్. చూడండి, ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి, ఇది చూసుకోవచ్చు. వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ ఇది. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలెవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. ఇది కీతో ఎంట్రీ అండి, కీలెస్ ఎంట్రీ కాదు, ఇది కీ ఎంట్రీ. 4 విండోస్ పవర్ విండోస్ అవుతున్నాయండి. ఆటో ఫుల్ వచ్చేసిన బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి. సింగిల్ సెల్ఫ్ రీడింగ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకున్నది 65,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి, చూసుకోవచ్చు మీరు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే 4 గేర్స్ ఉన్నాయండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, 4 డ్రైవర్ సైడ్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి, చూసుకోవచ్చండి. సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సీట్ కవర్లో కూడా. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ రేరే సిమెంట్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ చూసిన చాలా నీట్గా అవుతుందండి. లాయర్ గారి వెహికల్ చూసుకోండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైన్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. స్టెంపర్ చూసుకుంటే 30-40% స్టెంపర్ అవుతుందండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. డిక్కీ కూడా జెన్యూన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీరు 2 వెహికల్స్ అయితే చూసారు కదా. మరొకసారి 2 వెహికల్స్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే 2019 4 నెలల మ్యానుఫ్యాక్చర్, 2019 5 నెలల రిజిస్ట్రేషన్, హుండాయ్ క్రెటా 1.6 SX వేరియంట్ అండి. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్, సన్ రూఫ్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 64,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్తో చూపిస్తాం, మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. టైర్స్ చూసుకుంటే ఒక 70-80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఈ వెహికల్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి. ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు 8,60,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 8,60,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. ఈ వెహికల్ విషయానికి వస్తే హుండాయ్ క్రెటా 1.6 SX వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2017 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2017 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్, లాయర్ గారి వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 65,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బన్లెట్, డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఒక 60-70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అవుతుందండి. ఈ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే
6,20,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 6,20,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీ 2 వెహికల్లో ఏ వెహికల్ నచ్చినా కూడా కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.